సమీపన ఇరాన్ యుద్ధ నౌకపై జరిగిన దాడి ఘటన నేపథ్యాన భారత నౌకాదళం కూడా రంగప్రవేశం చేసింది. సహాయ చర్యల్లో భాగంగా ఇప్పటికే ఐఎన్ఎస్ తరంగిణి ఆ ప్రాంతానికి చేరుకుంది. అలాగే కొచ్చి నుంచి కూడా మరొక యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఇషాక్ కూడా చేరుకున్నట్టు తూర్పు నౌకాదళం ప్రకటించింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల 18, 19 తేదీల్లో విశాఖలో జరిగిన ఫ్లీట్ రివ్యూ అలాగే ఇంటర్నేషనల్ పీరియడ్లో ఈ ఐఆర్ఐఎస్ సంబంధించిన యుద్ధ నౌక ఇరాన్కి సంబంధించిన యుద్ధ నౌక విశాఖ నుంచే బయలుదేరింది. అయితే విశాఖ నుంచి వెళ్లే క్రమంలో శ్రీలంక సమీపన ఇజ్రాయెల్ అలాగే అమెరికా దళాలు చేసిన దాడిలో పూర్తిగా ధ్వంసం అయింది. అయితే ఇప్పటికే శ్రీలంక పూర్తి స్థాయిలో సహాయ చర్యలు చేపడుతుంది. ఏవైతే మృతదేహాలు ఉన్నాయో వాటిని సమీపంలో ఉన్న కొలంబో ప్రాంతానికి తరలించిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మరోవైపు చూసుకుంటే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరినీ కూడా కొలంబో ఆసుపత్రికి తరలించారు. అలాగే దానికి సంబంధించి ఏదైతే పాక్షికంగానూ అది చాలా వరకు దెబ్బతిన్న ఆ యుద్ధ నౌకను కూడా ఇప్పటికే ట్రింకోమలైన్ పోర్టు సమీపమైన తీసుకువచ్చినట్టు తెలుస్తుంది.